ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మరింత మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి ప్రభువా. నీ చిత్తాన్ని మా అందరికీ తెలియచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఐజియా చాప్టర్ 30 verse 15. In quietness and in confidence shall be your strength and you would not. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ప్రామిస్ ఇచ్చాడు. మరి ఏం ప్రామిస్ చేశాడంటే, మీరు ఊరుకుండండి అంటున్నాడండి. ఎంతమందికి ఊరుకుండడం ఈజీ చెప్పండి? ఊరుకుండడము కష్టం అంటారా, ఈజీ అంటారా? ఊరుకుండడం నిజంగా అంటే చాలా కష్టం కదండి. ఎందుకు తెలుసా? ఊరుకుంటే ఈరోజు ఎవరు కోర్టుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ఊరుకుంటే ఎవరు పోలీస్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఊరుకుంటే ఒక్కరి ఫ్యామిలీలో మరి భయంకరమైనటువంటి అరుపులు కేకలు వినవసరమే లేదనమాట. అంటే ఊరుక ఉండడం అనేది చాలా కష్టం అనేది అర్థమవుతుంది, అంతే కదండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక కొత్తగా న్యూలీ మ్యారీడ్ అయినటువంటి కపుల్స్ ఉన్నారంట. మరి ప్రతిరోజు కూడా వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నాయంట. ఇంకా ఆ అమ్మాయి తరఫునటువంటి పేరెంట్స్కి అబ్బాయి తరఫున వాళ్ళు ఫోన్ చేసేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అనే వరకు వచ్చేసింది అనమాట పరిస్థితి. అప్పుడు అమ్మాయి తరఫున వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మాయిని ప్రశ్నిస్తారనమాట, ఎందుకమ్మా రోజు గొడవ ఆడుతున్నారు అనేసి. అప్పుడు అమ్మాయి చెప్తుంది, ప్రతిదానికి నో అని చెప్తాడు నాన్న, నేను చిన్నగా మాట్లాడితే అతను చాలా ఎక్కువ మాట్లాడతాడు అని చెప్పేసి, దానివల్ల మా ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు అయిపోతున్నాయి అని చెప్తే, అమ్మ నా దగ్గర ఒక మ్యాజికల్ వాటర్ ఉంది, ఈ వాటర్ని ఇస్తాను, నువ్వు ఇది తీసుకెళ్ళు నీతో పాటు వెళ్ళేటప్పుడు. ఎప్పుడైనా మీ ఆయన నీతో గొడవాడాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఈ వాటర్ని తాగేసి అలాగే నోట్లో ఉంచుకోవాలి, మింగేయకూడదు. మీ ఆయన మాట్లాడుతున్నంతసేపు నువ్వు అలానే ఉండాలి అంటే, సరే నాన్న అని చెప్తుందనమాట. సరే అలానే తీసుకెళ్ళి నోట్లో వాళ్ళ భర్త ఏమన్నా అంటున్నప్పుడు తన నోట్లో వాటర్ అలానే పెట్టుకుంటుందనమాట. అతను ఎప్పుడైతే స్టాప్ చేస్తాడో అప్పుడు అతను ఆ వాటర్ని మింగేస్తుంది. ఇంకంతే, అంతకుమించి ఇంకేం మాట్లాడదనమాట. ఇలా రోజు మరి వాళ్ళిద్దరికి ఏమైనా గొడవలు అయితే తను ఆ విధంగా చేస్తూ వచ్చినప్పుడు ఇంకా అతను ఎంతసేపు అరుచుకుంటాడు ఒక్కతను, ఇంకేం మాటలు లేవు. కాబట్టి ఇంకేమైపోయిందంటే శాంతి అయిపోయింది, అక్కడ గొడవలేం లేవు అనమాట. ఇది గమనించినటువంటి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అడుగుతారు, ఏమి ఇచ్చారండి, ఏం మ్యాజికల్ వాటర్ ఇచ్చారండి, అసలు మా ఇంట్లో గొడవలే లేవు, చాలా శాంతిగా ఉన్నారు అంటే, అప్పుడు ఆ యొక్క కుమార్తె వాళ్ళ నాన్న చెప్తాడు, అవేం మ్యాజికల్ వాటర్ కాదండి, వీళ్ళు నోరు తెరిచి ఎక్కువ మాట్లాడడం వల్లే గొడవ అవుతున్నాయి, కాబట్టి నా కూతుర్ని ఊరుకుంచడం కోసమని నేను అలా మ్యాజికల్ వాటర్ అన్నాను. ఆ వాటర్ని నోట్లో పెట్టుకున్నప్పుడు తను ఏం రిప్లై ఇవ్వలేదు, దానివల్ల ఇద్దరికి మాటలు ఉండవు, గొడవలు జరగవని చెప్పి నేను అలా చెప్పానని చెప్తారనమాట. అంటే ఊరుకుంటే సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట చాలా వరకు. అదే నోరు చేసామనుకోండి సమస్యలు చాలా పెద్దగా అయిపోతాయి. మౌనం అనేది చాలా పెద్ద ఆయుధం అండి. మౌనంగా ఉంటే ఎవ్వరు కూడా దాన్ని బేర్ చేయలేరు. ఒకటేంటంటే మనం ఎంత మౌనంగా ఉన్నాం అనుకో, అవతలలు ఎంతన్నా అరిసి కొట్టుకున్నారనుకోండి, ఏం జరుగుతుంది? ఏం జరగదు. వాళ్ళు అరవడమే. ఇంకా అరిచి ఒకరోజు వాళ్ళకు కూడా అనిపిస్తుంది, నీతో ఎంత మాట్లాడినా నిన్ను ఎంత అన్నా కూడా వేస్ట్ అని చెప్పేసి అరవడం మానేస్తారనమాట. సో ఊరుకుని ఉండడం అనేది చాలా కష్టం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఈరోజు? ఊరికే ఉండండి అంటున్నాడు. నమ్ముకునుట వలన మీకు బలం కలుగును. ఏం చేయాలంట? ఊరుకుండడమే కాదు, కానీ నమ్ముకోవాలి. ఎవరిని నమ్ముకోవాలి? మనము దేవుని నమ్ముకోవాలి. కొన్ని సమస్యలు ఉంటాయి, జీవితకాలం పోరాడి అలసిపోయి ఉంటామన్నమాట. ఇంకెంత ప్రయత్నం చేస్తున్నా దాంట్లో మనకి సఫలత రావట్లేదు. అలాంటి సమయంలో దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు ఊరుకో ఉండు, నా పైన ఆధారపడు, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడండి. ఈరోజు మీ జీవితంలో కూడా అలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీరు ప్రయాసపడుతూనే ఉన్నారేమో, కానీ ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, ఊరికే ఉండండి. దేవుడు ఊరుకు ఉండండి అంటే ఖచ్చితంగా ఉండాలండి, అప్పుడే మనం విజయాన్ని చూస్తాం. సరే, నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇక్కడ దేవుడు ప్రజలతో చెప్తున్నారు, మీరు ఊరికనే ఉండండి,
యుద్ధం నేను చేస్తాను, మీరు కాదు. మీరు కామ్గా ఉండండి, నేను యుద్ధం చేస్తాను మీకోసం అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఊరుకుండమంటే మనం ఊరుకుంటే తప్పకుండా మన జీవితాల్లో విజయాన్ని చూస్తామండి. అలాగే కీర్తనలు 46వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఊరుకుండుడి నేనే దేవుడునని తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలంటే ఊరుకనే ఉండి నేను దేవుడినని తెలుసుకోండి. చాలాసార్లు మనం దేవుని మర్చిపోతూ ఉంటామండి. ఎందుకు తెలుసా? మనలో నమ్మకం లేకపోవడం. అందుకనే దేవుడు నమ్ముకోండి నన్ని, మీరు నమ్మకం ఉంచండి, నేను కార్యం చేస్తాను అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చెప్తున్నాడు, నేను దేవుడినన్న విషయాన్ని మీరు గ్రహించండి. కాబట్టి మీరు ఊరుకునే ఉండి చూడండి, నేను మీ జీవితాల్లో ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడండి. ఆయన సమస్తము చేయగలిగిన శక్తివంతుడు, సమర్థవంతుడు. కాబట్టి ఆయన మౌనంగా ఉండమన్నప్పుడు మౌనంగా ఉండడం చాలా మంచిది. మరి ప్రయత్నం చేయని చెప్పినప్పుడు తప్పకుండా ప్రయత్నం చేయడం చాలా అవసరం అన్నమాట. ఈరోజు నువ్వు ఏ విధంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, మరి ఏ పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను ఊరుకుండు అంటున్నాడో ఆ విషయంలో నువ్వు ఊరుకునే ఉండడం చాలా అవసరం. లేదు, దేవుడిని ముందుకు సాగిపో, నువ్వు ప్రారంభించు, నేను నీకు సహాయం చేస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా మనము ప్రారంభించాలి. దేవుడు వద్దు ఊరుకునే ఉండన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఊరుకుండడం నేర్చుకోవాలి. కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎలా వస్తాయంటే, ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఏ విధంగా ఎర్ర సముద్రం ముందుకొచ్చి వాళ్ళకి అడ్డం నిలిచిందో, అలాగే ఎన్నో పరిస్థితులు మన జీవితంలో కూడా అడ్డు వచ్చి నిలబడతాయి. ఒక ఎర్ర సముద్రమే ముందర వచ్చి ఉందా అంటే వెనకాల ఫరో రథ సైన్యాలు తరుముతున్నాయి. ఏం చేయాలి? అప్పుడే దేవుడు వాళ్ళని ఊరుకుండండి అన్నాడు. అంటే ఏమి చెయ్యాలో తెలియదు. ముందర చూస్తే ఎర్ర సముద్రం, వెనకల చూస్తే ఫరో రథ సైన్యాలు. అలాంటి సమయంలో నువ్వు ఊరుకుండు, నేను కాపాడుతాను అంటున్నాడు. అలాంటి సమయంలో తప్పకుండా మనం ఊరుకునే ఉండాలి. అప్పుడు దేవుడి యొక్క కార్యాన్ని ఇశ్రాయేల్ ప్రజలు చూశారు. ఆరిన నేలలో నడిపించాడండి దేవుడు వాళ్ళని. సముద్రాన్ని పాయలుగా చేశాడు వాళ్ళ కోసం. సముద్రాన్ని రహదారిగా మార్చాడు. మరి నీళ్లు గోడల్లాగా నిలబడ్డాయి. కాబట్టి దేవుడు చెప్పినప్పుడు మనం వింటేనండి మన జీవితాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాము. అలాగా ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు చూస్తాం. మన దేవుడు ఎంత బలము కలిగినటువంటి దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అన్నప్పుడు, ఊరుకుండండి అన్నప్పుడు ఉండడం చాలా అవసరము. ఏ విషయంలో ఈరోజు దేవుడు మిమ్మల్ని ఊరుకుండమంటున్నాడు? నోరు ఎక్కువ చేసి మాట్లాడేస్తున్నారా? ఊరుకుండండి. దేవుడు స్టాప్ చేయమంటున్నాడు కదా, మాట్లాడకండి. అనవసరంగా గొడవలు పడుతున్నారా? ఊరికేనే ఉండండి. నోరు చేయొద్దండి. గొడవలకి అవకాశం ఇవ్వద్దండి. నోరు తెరిచి పెద్దగా అరిచేస్తున్నారా? అనవసరమైన మాటలు మాట్లాడేస్తున్నారా? ఊరుకనే ఉండండి అని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ఊరుకనే ఉండడం మనకి క్షేమం. కొన్నిసార్లు భలే అనిపిస్తుంటుంది కదా అండి మనకి, దేవుడు ఊరుకుండని అంటే, అవునులే ప్రభా నువ్వు ఊరుకుండు అంటున్నావు, నేను ఊరుకునే ఉంటే ఎదుటోళ్ళని ఊరుకుండని ఇవ్వటం లేదు, వాళ్ళు మాత్రం అనాల్సినవన్నీ అనేస్తున్నారు కానీ నువ్వు మాత్రం నన్ను ఊరుకునే ఉండమని చెప్తున్నావా అని చాలాసార్లు బాధపడతాం కదా అండి. అలాగే హన్నా జీవితంలో కూడా జరిగిందనమాట. ప్రతిరోజు పెనిన్న హన్నాని చాలా వేధిస్తుంది. నీకు పిల్లలు లేరు, నీకు అది లేదు, నీకు ఇది లేదు అని చెప్పి తనని వేధిస్తూ బాధపరుస్తుంది. అయినా కూడా పెనిన్నాని ఎక్కడ ఒక మాట అన్నట్లుగా మనము బైబిల్లో హన్నా విషయంలో చూడం. అయితే హన్నా ఏం చేసింది? దానికి ప్రతిగా ప్రార్థించింది. మరి ఊరుకుండు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రార్థన చెయ్యి, మౌనంగా ఉండి నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థించు. నీ మీద నిందలేస్తున్నారా? నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఊరుకునే వాళ్ళ గురించి ఏం మాట్లాడకు. నిన్ను అవమానపరుస్తున్నారా? నువ్వేం బాధపడొద్దు. నువ్వు ఊరుకునే ఉండి ప్రార్థన చేయి. నిన్ను అనవసరంగా నువ్వు చేయని తప్పు కూడా నిన్ను ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తున్నారా? అలాంటి సమయంలో కూడా నువ్వు ఊరుకునే ఉండు, నాకు ప్రార్థన చేయి, నేను మాట్లాడతానని చెప్పి దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడండి. ఏ కుటుంబ సమస్యలో నువ్వు ఇరుక్కొని ఉన్నావో, మరి నువ్వు మాట్లాడితేనే సమస్య మొదలవుతుంది అన్నప్పుడు నువ్వు ఊరుకునే ఉండు. దేవుడి సన్నిధిలో ప్రార్థించి, నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వాళ్ళ జీవితాలని దేవుడే మారుస్తాడు, వాళ్ళ హృదయాల్ని దేవుడే మారుస్తాడు. కాబట్టి ఈరోజు ప్రతి పరిస్థితిలో మనం దేవుడి పైన ఆధారపడడం నేర్చుకోవాలి, మౌనంగా ప్రార్థించడం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుని యొక్క మహా అద్భుతాల్ని స్వతంత్రించుకోగలుగుతాం. అనవసరమైనటువంటివి దేవుడు చేయొద్దు అన్న చేసి అలసిపోయి నువ్వు చేయలేదు ప్రవ్వా అనేదానికంటే దేవుడు నాకు ఏం చెప్తున్నాడు అనే గ్రహింపు చాలా అవసరం అండి. ఈరోజు మీకేం చెప్తున్నాడో మీరు ఊరుకుండమంటే ఊరుకునే ఉండడం నేర్చుకోవాలి. లేదు నువ్వు ప్రారంభించు, నేను నీతో ఉన్నానంటే ప్రారంభించాలి. అది ఏది దేవుడు నీతో చెప్తున్నాడో మరి నువ్వు గ్రహించుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగినట్లయితే ప్రతి అడ్డుని దేవుడు తొలగించి నీ మార్గాలని కూడా సరళం చేస్తాడు. కాబట్టి దేవుని నమ్ముకుందాం, ఆయన యొక్క బలాన్ని ఆశ్రయిద్దాం, దేవుని చేత గొప్ప కార్యాలు పొందుకుందాం. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక.
పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు ప్రభా. ఈరోజు ఏ పరిస్థితిని బట్టి మమ్మల్ని ఊరుకుండమంటున్నారో మేము మౌనంగా ఉండటానికి మాకు కృప చూపించండి ప్రభా. నీ పైన ఆధారపడి ప్రభా మేము గొప్ప అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకోవడానికి గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.